మార్నింగ్ 3:40 అయింది ఇప్పుడు టైము. ఇంత తెల్లవారుజామున అసలు ఎంత పొద్దునే లేచి చాలా రోజులైంది. ప్రజెంట్ అయితే మనం అస్వాన్ వెస్ట్ బ్యాంక్ నుంచి ఈస్ట్ బ్యాంక్కి వెళ్తున్నాం. అసలు మీ వెస్ట్ బ్యాంకు ఈస్ట్ బ్యాంకు ఏంటో తెలియాలంటే మీరు నిన్నటి వీడియోస్ చూడండి, ఈజిప్ట్ సిరీస్ ఫుల్ క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ అయితే మనం అస్వాన్ సిటీకి వెళ్ళి అక్కడి నుంచి ఒక మినీ బస్సు పట్టుకుని మనం అబూ సింబల్కి వెళ్తున్నాం. ఈ అబూ సింబల్ అనేది ఈజిప్ట్లో మీరు చూడవలసిన ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. లైట్గా చలేస్తుంది. నైల్ నది మీద మన అలీబాయి తన బోట్లో తీసుకెళ్తున్నాడు అనమాట అవతల గట్టుకి. సో అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్. ఇంటి దగ్గర నుంచి రివర్ వరకు నడుచుకుని వచ్చాం 3:30కి బయలుదేరి. చాలా బాగుంది. అండ్ నన్ను ఇదంతా కూడా మనం బోట్ క్రూజులు చేసాం. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. సూపర్ డూపర్ ఎక్స్పీరియన్స్. సో లెట్స్ గో, బస్సు ఎక్కుదాం అండ్ అబూ సింబల్ని బాగా ఎక్స్ప్లోర్ చేసుకుని వద్దాం ఈరోజు. ఈ బస్సులోనే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. మినీ బస్. హలో, బండి తీసామా తొక్కామా వెళ్ళామా అన్నట్టుగా ఉండాలి. మధ్యలో ఆపేమంటే ఎడారి దొంగలు వచ్చేస్తారనమాట. సూడాన్ బోర్డర్లో ఉన్నాము ఇప్పుడు మనం. ప్రయాణం అంతా ఎడారిలోనే, చూసారు కదా మొత్తం ఎడారిలోనే. మనం ట్యాక్సీ తీసుకుని అస్వాన్ నుంచి అబూ సింబల్ టెంపుల్కి వచ్చాం. సో అక్కడ దిగ్గానే వాడు ఏమన్నాడంటే మీకు 2 గంటలే టైం ఇస్తాం, ఎందుకంటే మళ్ళీ 3 గంటలు తిరిగి వెళ్ళాలి కదా అన్నాడు. సో ఇదంతా నడిచి చూడడానికి కష్టం కాబట్టి ఇదిగోండి ఈ బ్యాటరీ కారు తీసుకున్నాం అన్నమాట. సరదాగా ఈ బ్యాటరీ కార్కి మనం ఒక 200 పౌండ్లు అంటే 100 పౌండ్లు టికెట్, ఇంకో 100 పౌండ్లు వీళ్ళకి టిప్ ఇచ్చాం అనుకోండి, మొత్తం అంతా తిప్పి చూపించేస్తారు. ఈజిప్ట్లో మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా అంతా కూడా మీకు కార్డుతోనే పేమెంట్లు అనమాట. ఇదిగోండి మనం అబూ సింబల్ ఎంట్రన్స్ టికెట్ అయితే ఒక్కొక్కరికి 765 పౌండ్లు. సో ఇదిగోండి మన బ్యాక్గ్రౌండ్లో ఉన్నదే ద గ్రేట్ అబూ సింబల్ టెంపుల్ అనమాట. ఈజిప్ట్ చరిత్రలో ది గ్రేటెస్ట్ కింగ్ రామ్సెస్ టెంపుల్ అనమాట అది. అండ్ ఆ పక్కన కనిపిస్తుంది కదా అదేమో రామ్సెస్ వైఫ్ నెఫర్తారీ టెంపుల్. అక్కడికి కూడా వెళ్దాం. ముందైతే మనం ఇక్కడికి వెళ్దాం. అండ్ ఇదిగోండి మన బ్యాక్ సైడ్ చూస్తే ఇదంతా కూడా నుబియాన్ లేక్ అనమాట. బ్యూటిఫుల్ సీనరీ. అసలు వాటర్ కలర్ కూడా మంచి డీప్ బ్లూలో భలే ఉంది. ఇక్కడ మీకు వీడియోలో తెలుస్తుందో లేదో కానీ ఈ వెనకాలన్న ఈ కట్టడం అయితే చాలా భారీగా ఉంది. అండ్ ఏంటంటే ఇది ఒకే ఒక కొండ నుంచి డైరెక్ట్గా చెక్కిన గుడి అనమాట. 4 విగ్రహాలు కనబడుతున్నాయి. ఆ 4 విగ్రహాలు కూడా రామ్సెస్ 2 కింగ్ వే, ఒక్కొక్క క్రౌన్తో ఒక్కొక్క విగ్రహం. ఈజిప్ట్ చరిత్రలోనే ఒక గొప్ప రాజు అనమాట రామ్సే. అతనే కట్టించాడు ఇది. ఆ రోజుల్లో తను ఏం చెప్పాలనుకున్నాడంటే దేవుళ్ళలాగా నేను కూడా పవర్ఫుల్, నా జోలికి ఎవరో రాకండి అనే సంకేతం శత్రువులు అందరికీ ఇవ్వాలని చెప్పి అలా చేశాడని టాక్ అనమాట. కానీ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే మార్వెలస్. ఆ రోజుల్లోనే ఇలా చెక్కడం అనేది అసలు సామాన్యమైన విషయం కాదు. ఒక పిరమిడ్లు ఏంటి, ఇలాంటి అద్భుతమైన దేవాలయాలు ఏంటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఈజిప్ట్ దేవాలయాలకి మన హిందూ దేవాలయాలకి కూడా చాలా చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఈ టెంపుల్కి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ టెంపుల్ ఎక్కడ కట్టలేదు. పూర్వం రోజుల్లో నుబియా అనే కంట్రీలో కట్టారనమాట. ఇప్పుడున్న లెక్కల ప్రకారం అది సూడాన్ కంట్రీ. సో అప్పట్లో సూడాన్లో నిర్మించారు. అప్పట్లో నుబియా అనేవారు అనమాట. యాక్చువల్గా కట్టిన చోట మీకు నిన్న అస్వాన్ డ్యామ్ చూపించాను కదా నేను వీడియోలో. అస్వాన్ డ్యామ్ కట్టడం వల్ల ఈ టెంపుల్ మునిగిపోయే రిస్క్ ఉందన్నమాట. అందుకని ఎప్పుడు 1964లో ఈజిప్ట్ గవర్నమెంట్ ఒక ఆపరేషన్ చేసి మొత్తం ఈ టెంపుల్ని జాగ్రత్తగా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టారు. అది హిస్టరీలోనే వన్ ఆఫ్ ది దాన్ని ఒక చారిత్రాత్మకమైన ఇన్సిడెంట్గా చెప్తారనమాట. చాలా గ్రేట్. అసలు చూడండి ఆ బొమ్మలు ఎంత ఉన్నాయి. దాన్ని లేపి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి షిఫ్ట్ చేయడం అంటే మాటలా చెప్పండి. నిజంగా గ్రేట్. అసలు ఈ ఒక టెంపులే కాదు, ఇంకా కొన్ని టెంపుల్స్ కూడా ఈజిప్ట్ గవర్నమెంట్ అలా షిఫ్ట్ చేసిందంట. సో టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి అయితే చూద్దాం. అసలు ఫస్ట్ లుక్ లోపలికి రాగానే నిజంగా వేరే ప్రపంచంలోకి వచ్చినట్టే ఉంది. అసలు ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు ఎలా తీసుకొచ్చి పెట్టారు అసలు ఇంత దూరం. గ్రేట్ అసలు. తెలీదు, చూడాలి. అసలు ఈ గోడల మీద రకరకాల డిజైన్లు, మనుషుల బొమ్మలు, ఆ రోజుల్లో వాడిన చిన్న చిన్న ఎక్విప్మెంట్ బొమ్మలు అన్నీ చెక్కుంచారు. ఇప్పుడైతే ఈజిప్ట్ గురించి స్టడీ చేయడం మొదలుపెట్టారో ఈ డిజైన్స్ అన్నీ కూడా స్టడీకి చాలా యూజ్ అయినాయి అనమాట. ఇంక్లూడింగ్ పిరమిడ్స్ ఎలా కట్టారు అనే దానికి కూడా స్టడీ చేయడానికి ఆ వాడిన డిజైన్స్, టూల్స్ అవన్నీ కూడా యూజ్ అయినాయి. అసలు నిజంగా ఒక వేరే ప్రపంచంలోకి వచ్చినట్టుంది. కానీ ఇప్పటికీ చూడండి ఈ చెక్కుబడి అనేది ఎంత క్లారిటీగా ఉందో. అసలు మైండ్ బ్లోయింగ్. అసలు వేల సంవత్సరాల క్రితం ఇలాగా చెక్కిన
ఈ ఆర్టిఫాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ ఇలా భద్రంగా ఉండడం నిజంగా గ్రేట్ అసలు. ఇప్పుడు నేను ఏదైతే ఇది టచ్ చేస్తున్నానో ఇదంతా కొండ అనమాట, సింగిల్ కొండ, సింగిల్ శాండ్ స్టోన్ కొండ నుంచి ఇదంతా చెక్కారంట. ఇదిగోండి మనం ఇప్పుడు ఈ కొండను కూడా ముట్టుకోగలుగుతున్నాం. అసలు టూరిస్ట్ రష్ అయితే మామూలుగా లేదండి. ఒక ఫోటో కానీ వీడియో కానీ తీయడానికి కూడా ఖాళీ లేదనమాట. అటు మనం ఒకసారి చూస్తే అది మెయిన్ ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ మీకు బయట చూపించాను కదా, నుబియన్ లేక్ ఉంది. ఈ టెంపుల్కి చాలా పెద్ద ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఫిబ్రవరి 22, అక్టోబర్ 22 ఈ 2 డేట్లలోని అక్కడ సూర్యోదయం అయినప్పుడు ఏమవుతుందంటే ఆ కాంతి వచ్చి, ఇప్పుడు మన హిందూ దేవాలయాల్లో గర్భగుడి ఉంటుంది కదా, అలాగే ఇక్కడ కూడా ఇది గర్భగుడి లాంటిది అనమాట. ఆ సూర్యోదయం అయినప్పుడు ఆ కాంతి వచ్చి ఆ విగ్రహాలను ఇలా ప్రకాశింపజేస్తుంది అనమాట. మనం కార్తికేయలో సినిమాలో చూసిన కాన్సెప్ట్లో అనిపించింది నాకైతే. స్పెషాలిటీ ఏంటంటే ఆ బ్యాక్ ఉన్న వాల్ మాత్రం నల్లగానే ఉంటుందంట. సో అది ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్ ప్రతిమ అనమాట, వేల సంవత్సరాల క్రితం. ఇదైతే ప్రస్తుతం రామ్సేస్ గుడి, అంటే రాజుగారి గుడి. పక్కన రాణిగారి గుడి ఉంది, నెఫర్తరీ గుడి, అది కూడా వెళ్ళి చూసేద్దాం. కానీ ఈ సన్షైన్ స్పెషాలిటీ మాత్రం ఈ గుడికే ఉంది, ఆ గుడికి లేదు. సో వెళ్దాం పదండి. జనాలు అసలు ఎక్కడ తప్పుకోవట్లేదండి, ఫోటోలు. ఇందాక రోజా అడిగింది కదండి, ఆ 2వ విగ్రహం పగిలిపోయింది ఏం చేతనం అని. కనుక్కుంటే అది ఏంటంటే పూర్వం వచ్చిన భూకంపాల వల్ల అది పడిపోయి డ్యామేజ్ అయిపోయింది అనమాట. అక్కడ పగిలిపోయిన ముక్కలు కూడా కిందే ఉన్నాయి. మనం అక్కడ నోటీస్ చేస్తే రామ్సేస్ రాజు చెవు పార్ట్ కూడా అక్కడ కనిపిస్తుంది మనకి. ఈ టెంపుల్లోకి మనం వెళ్ళొచ్చేసాం. రాజుగారి గుడి, రామ్సేస్ టెంపుల్. ఇది రాణిగారి గుడి అనమాట, నెఫర్తరీ టెంపుల్. ఇప్పుడు ఇందులోకి వెళ్దాం. ఈజిప్ట్లో మరి ఏ ఇతర టెంపుల్కి వెళ్ళిన స్పెషాలిటీ ఈ నెఫర్తరీ క్వీన్ టెంపుల్కి ఉంది. ఎందుకంటే మీరు ఇక్కడ నోటీస్ చేస్తున్నారా, 6 విగ్రహాలు ఉన్నాయి. అందులో 4 రాజుగారివి, 2 విగ్రహాలేమో రాణిగారివి. రాజుగారి విగ్రహంతో సమానమైన ఎత్తులో రాణిగారి విగ్రహం పెట్టడం అనేది కేవలం ఈ టెంపుల్లోనే జరిగిందనమాట. రాజుగారు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు రాణిగారికి, అందుకే ఈ టెంపుల్ ఫేమస్ అయింది. అండ్ రామ్సే రాజు గారి గురించి కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు ఇప్పటి వరకు. అది ఈ టెంపుల్లో చాలా స్పెషాలిటీ అనమాట. కానీ ఇంకా ఈజిప్ట్లో ఏ టెంపుల్కి వెళ్ళినా ఆ గోడ మీద డిజైన్లు, ఆ చెక్కుబడులు అన్నీ కామన్గా ఉంటాయి. హిస్టరీ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈజిప్ట్ ఒక స్వర్గం అని చెప్పాలి. చూసి వచ్చేసాం రాణిగారి గుడి. ఏదేమైనా రాజుగారి గుడి అంత బాగోలేదు రాణిగారి గుడి. రాజుగారి గుడికి అయితేనే ప్రత్యేకతలు ఎక్కువ ఉన్నాయి అనమాట. ఆ సూర్యకాంతి వెళ్ళి అక్కడ ప్రకాశింపజేయడం, ఇదంతా కూడా స్పెషాలిటీస్ అన్ని రాజుగారి గుడిలోనే ఉన్నాయి. క్రౌడ్ మాత్రం దారుణంగా ఉంటుందండి. ఇది ఇంకా ఆఫ్ సీజన్ చెప్పాలంటే. ఆఫ్ సీజన్లోనే ఎలా ఉంటే ఇంకా ఫుల్ మీరు సీజన్లో వచ్చారనుకోండి మామూలుగా ఉండదు రష్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ కంట్రీస్లో క్రిస్మస్కి, అలాగే కొన్ని స్కూల్ హాలిడేస్కి మొత్తం అందరూ చాలామంది ఈజిప్ట్ వచ్చేస్తారనమాట. అప్పుడు ఇంకా రష్గా ఉంటుంది. ఇప్పుడే ఎలా ఉంటే ఇంక అప్పుడు చెప్పక్కర్లేదు. హాయ్ రోజా, నచ్చిందా అబు సింబల్? చాలా బాగుంది కదా, గ్రేట్. ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది. అండ్ ఇది నేను లేక్ అనుకున్నాను కదా, సియా ఇది. This is a lake, Nubia Lake. ఇంకా కొంచెం దూరం ముందుకెళ్ళామనుకోండి సూడాన్ బార్డర్. హౌ మెనీ కిలోమీటర్స్ సూడాన్ బార్డర్? 10 kilometers. Water, big water. Oh. This go to Sudan 10 kilometers. సూడాన్ బార్డర్ లో ఉన్నామండి. బాబోయ్, జస్ట్ సెక్యూరిటీ అయితే చాలా పీక్స్ లో ఉంది. సెక్యూరిటీ చాలా చెక్ చేస్తున్నారు. వచ్చే దారిలో కూడా బస్సును 1 అరగంట ఆపారనమాట చెకింగ్ కి. జస్ట్ 10 కిలోమీటర్లు అంట. నైట్ టైం అంటే ఇక్కడ నుంచి మనకి సుడాన్ లో వేసే లైట్స్ సిటీ ఇవన్నీ లైట్స్ కనబడతాయి అంట వీళ్ళకి. ఇక్కడ నుంచి సూడాన్ బార్డర్ లో ఉన్నాం. సూడాన్ బార్డర్ లో ఉన్నాం, ఏమైపోతామో ఏంటో. ఎందుకంత సెక్యూరిటీ అది ఉందంటే అది వార్ జోన్, లైక్ డేంజరస్ జోన్ అనమాట. సో అదండి, అబు సింబల్ విజిట్ అయితే ఫినిష్ చేసాం అనమాట. మనం ఈ రోజు ఏంటంటే ఒక షేరింగ్ మోడ్లో వెళ్తున్నాం అనమాట. ఒక చిన్న మినీ బస్ ఇది. సో మనతో పాటు ఇంకో 5-6 ఉన్నారు గెస్ట్స్. సో అందరం కలిసి వెళ్ళాం కాబట్టి ఇది ఒక్కొక్క పర్సన్ మేము 1500 ఈజిప్ట్ పౌండ్లు పే చేసాం. 1500 ఈజిప్ట్ పౌండ్లు అంటే మన డబ్బులు ఎంత రోజు? 1500 × 1.7 కొట్టవా? సో 1500 ఈజిప్ట్ పౌండ్లు అంటే మన డబ్బుల్లో 2550 రూపాయలు. సో మా ఇద్దరికి కలిపి ఒక 5000 రూపాయలు అయినట్టు అనమాట. ఇదే ట్రిప్స్ మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, కానీ ఆన్లైన్లో ఎంతకంటే ఎక్కువ ఉంటాయి. మీకు ఆల్రెడీ నిన్న వీడియోలో మా హోస్ట్ అలీని చూపించాను కదా, ఆయన మాకు ఇవన్నీ అరేంజ్ చేశాడు. సో కొంచెం రీజనబుల్ కాస్ట్కే వచ్చినాయి అన్నీ కూడా. నిన్న మీరు చూసిన ఫెలూకా రైడ్ ఏంటి, అలాగే నూబియన్ విలేజ్ టూర్ ఏంటి, అన్నీ అతను అరేంజ్ చేసినవే. సో మనకు ఆన్లైన్ కంటే తక్కువ కాస్ట్ పడింది అనమాట. ఎడారి మధ్యలో మనకి బ్రేక్ అనమాట. అబ్బో
ఇక్కడ కాఫీ షాపు, ఏమన్నా స్నాక్స్ కావాలంటే తీసుకుని టాయిలెట్కి కావాలంటే వెళ్ళొచ్చు అనమాట. మన హైవేల మీద దాబాలు అవి ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉంది ఇక్కడంతా. మొత్తం కాఫీ షాపు, స్నాక్స్, మొత్తం ఇంకా పెద్దగా స్టాప్లు ఏం లేవు. ఈ ఒక్క స్టాపే అనమాట, అస్వాన్కి అబూ సింబల్కి మధ్యలో. మొత్తం డెజర్ట్ ఏరియా మొత్తం. మధ్యలో హై టెన్షన్ పవర్ లైన్. నేనైతే ఇదిగోండి ఈ వాటర్ బాటిల్ తీసుకున్నాను. మామూలుగా మీరు సిటీకి వెళ్ళిపోయి ఏదైనా షాప్లో తీసుకుంటే 10 పౌండ్లు, ఇది ఎడారి మధ్యలో తీసుకున్నాం కాబట్టి 30 పౌండ్లు అనమాట ఈ బాటిల్. చెప్పాను కదండి, ఈజిప్ట్ సూడాన్ బార్డర్లో ఉన్నాం. ఈ సూడాన్ అనేది చాలా పేద కంట్రీ, చూడడానికి ఏమీ లేదు, మొత్తం ఎడారే. కానీ అక్కడ 2 మిలిటరీ గ్రూపులు ఉన్నాయి. ఎప్పుడు వాళ్ళే కొట్టుకుని చచ్చిపోతూ ఉంటారు అనమాట. బయటోడు ఏమైనా వచ్చి కొట్టక్కర్లేదు. సివిల్ వార్స్ అంటారు కాబట్టి అక్కడికి ఎవరు ట్రావెల్ చేయరు. అసలు సేఫ్ కంట్రీ కానే కాదనమాట. పక్కనే ఇంత వార్ జోన్ కంట్రీ ఉంది కాబట్టి ఈజిప్ట్ వాళ్ళ టూరిస్టులని హై సెక్యూరిటీ పెట్టి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ఇప్పుడు అబూ సింబల్కి వచ్చే దారంతా కూడా హై సెక్యూర్ ఏరియా అనమాట. చాలా సెక్యూరిటీ ఉంటుంది. అసలు డే టైంలోనే ట్రావెల్ చేయాలి. పొద్దున్న రావాలి, మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోవాలి. సాయంత్రం వస్తాను, నైట్ వస్తాను, స్టంట్లు వేస్తానంటే కుదరదు అనమాట. అసలు పర్మిట్ ఇవ్వరు నైట్ జర్నీకి. ఈ రోజు సాయంత్రం అయితే మనం ఈజిప్ట్లో ట్రైన్ ప్రయాణం చేయబోతున్నాం. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నా. సో మేమైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాం ట్రైన్ జర్నీ చేయడానికి. లెట్స్ సీ. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాం. థ్యాంక్ యూ.